జీవితం అనే ఈ యొక్క ప్రయాణంలో లేదంటే గనక సముద్రంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో అలలు తాకుతా ఉంటాయి. ఎన్నో బలవంతమైనటువంటి మార్పులు మన జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఇలాంటి కష్టకాలాలలో, ఇలాంటి శ్రమలలో నీతిమంతులుగా ఉండేవాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలా కాకుండా నువ్వు దేవుని కొరకు వెళ్తున్నప్పుడు, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు వచ్చే కొన్ని కష్టాలు అలా వచ్చిన వెంటనే అలా పారిపోతారండి. వెంటనే పారిపోతారు. అది ఎక్కడి నుంచైనా రావచ్చు. అది ఫైనాన్షియల్‌గా రావచ్చు, లేదంటే గనక ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, లేదంటే గనక సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు, లేదంటే గనక హెల్త్ పరంగా కావచ్చు. ఏదైనా గానీ దేవుని కొరకు నిలబడాలని నిర్ణయించుకున్నప్పుడు నీవు గనక ఒకవేళ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడి ఉంటే గనక ఎటువంటి గాలి విసిరినా, ఎటువంటి తుఫాను వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా గానీ క్రీస్తుని అంటిపెట్టుకుని నిలబడి ధైర్యంగా పోరాటం చేస్తావు. సాతానుని ఎదురిస్తావు. అలా కాకుండా సాతాన్ని ఎదిరించలేకపోతున్నావంటే నీ పునాదిలో ఎక్కడో లోపం ఉంది.